నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమలకి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేస్తాను. అంతేకాకుండా ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. మరియు ఎస్ఎస్టీ టికెట్స్ అంటే ఏంటి, దివ్య దర్శన టికెట్స్ అంటే ఏంటి, ఎవరు ఏ టికెట్స్ అనేది తీసుకొని ఎలాగ దర్శనానికి వెళ్ళాలి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో శ్రీవారి భక్తులైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుందండి. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అనేది చేయండి. లైక్ అనేది మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకెన్లు ఏవీ లేకుండా సర్వదర్శనానికి అనగా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లు వెయిట్ చేస్తున్న వారికైతే 8 గంటల సమయం దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లో వెళ్లే వారికి అయితే 10 నుంచి 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. ఈ భక్తుల యొక్క దర్శనాలు అనేటివి భక్తులపైన ఆధారపడి ఉంటాయండి. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు సమయం అనేది కూడా ఎక్కువ పడుతుంది, తక్కువ ఉన్నప్పుడు తొందరగా అయితే దర్శనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఈ టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులైతే దాదాపు 17 కంపార్ట్మెంట్లో వేచి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో భక్తుల రద్దీ అనేది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు డైలీ అప్డేట్స్లో నేనైతే తెలియజేస్తూనే ఉన్నాను ఏ రోజు ఏ విధంగా భక్తుల యొక్క దర్శనాలు అనేటివి జరుగుతున్నాయి, ఎన్ని కంపార్ట్మెంట్లో భక్తులు అయితే వేచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారనేది చెప్తూనే ఉన్నాను. సో ఈ వారం 10 రోజులుగా మనం చూసామంటే భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉందండి. దర్శనానికి అయితే చాలా సమయం అయితే పడుతుంది. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. ఇక నిన్నటి రోజున 76,381 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఇక స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,509 మంది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.85 కోట్లండి. సో ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఈ రోజు మరియు రేపటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం జరిగిందండి. సో ప్రతిరోజు ఉదయం 3 గంటలకు మనకి ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేది ఇస్తున్నారు. సో తొందరగా భక్తులు అయితే క్యూ లైన్లోకి వెళ్తున్నారు, టికెట్స్ అనేది తీసేసుకుంటున్నారు కనుక తొందరగానే ఆఫ్లైన్ టికెట్స్ అనేవి కూడా అయిపోతున్నాయి. సో రేపటి రోజున దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనగా రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాట్ అయ్యే టికెట్స్ అయితే ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో అవి కూడా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోవటం అనేది జరిగింది. ఇకపోతే చాలామంది భక్తులు కమెంట్ రూపంలో అడుగుతున్నారండి, ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే ఏంటి, దివ్య దర్శన టోకెన్స్ అంటే ఏంటి, ఎస్ఎస్టీ టోకెన్స్ డీడీ టోకెన్స్ దర్శనానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేనైతే చాలామందికి కామెంట్స్ రూపంలో రిప్లై ఇచ్చాను, చాలా వీడియోస్లో అయితే చెప్పాను. అయినప్పటికీ తరచుగా అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేద్దాము, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే ఒక కారణంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ముందుగా ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ అని అంటారు. ఇవి తిరుపతిలోని మనకి శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ఏరియాల్లో మనకి ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఈ టికెట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే దివ్య దర్శన టోకెన్స్, ఈ దివ్య దర్శన టోకెన్స్ అనేటివి కేవలం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళుతూ ఉన్నారో అటువంటి భక్తులకైతే ఈ దివ్య దర్శన టికెట్స్ ఉదయం 6 గంటల నుంచి ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో ఈ దివ్య దర్శన టోకెన్స్ మరి ఎక్కడ ఏ కౌంటర్స్ దగ్గర అయితే మనకు దొరకవు. అలాగే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేటివి శ్రీవారి మెట్టు మార్గం దగ్గర అయితే మనకి లభించవు. ఇకపోతే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే ఏంటి, దివ్య దర్శన టోకెన్స్ అంటే ఏంటని చూద్దామంటే కనుక ఎవరైతే నడక మార్గం ద్వారా వెళ్తూ ఉంటారో తిరుమలకు అటువంటి వారికి దివ్య దర్శన టోకెన్స్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుందండి.
ఉంటుందండి. అటువంటి వారికే ఈ టోకెన్స్ అనేది ఇస్తుంటారు. ఎవరైతే వాహనాల ద్వారా వెళ్తూ ఉంటారో, సొంత వాహనాల ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ వెళ్తూ ఉంటారో అటువంటి వారికి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్న వాళ్ళు నడిచి వెళ్ళకూడదా అనేమి రూల్ ఏం లేదండి. మీరు ఏ టికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఏ విధంగా అయినా కూడా మీరు తిరుమలకి అయితే చేరవచ్చు. సో భక్తులకి అనుగుణంగా ఉండడానికి, అంటే ఎవరైతే బస్సుల ద్వారా తిరుపతికి చేరుకుంటున్నారో, ట్రైన్ ద్వారా తిరుపతి చేరుకుంటున్నారో అటువంటి వారికి దగ్గరగా శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లో మనకి డైలీ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఎవరైతే ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నారో అటువంటి వారికైతే దివ్య దర్శన టోకెన్స్ ఇవ్వటం అనేది జరిగింది. కాకపోతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే దివ్య దర్శన టోకెన్స్ అనేది ఇవ్వటం లేదండి. అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, అంటే బాలాజీ బస్టాండ్, తిరుపతిలోని బాలాజీ బస్టాండ్ దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ ఉంది. అక్కడ మనకి డైలీ ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేటివి ఇస్తున్నారు. సో ఈ టోకెన్స్ దర్శనానికి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదండి. మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా, దివ్య దర్శన టోకెన్ తీసుకున్నా, మీరు దర్శనానికి వెళ్ళాలి అంటే కనుక ఒకే క్యూ లైన్ ఉంటుంది, ఒకే దర్శన టైమింగ్ అనేది ఉంటుంది. సో ఈ టికెట్లో మీరు ఏ టికెట్ కలిగి ఉన్నా కూడా మీరు 3 నుంచి 5 గంటల సమయం లోపలే దర్శనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అంత సమయం పడుతుంది దర్శనానికని చెప్తున్నాను. కొంతమంది అంటున్నారు దివ్య దర్శన టోకెన్స్ తీసుకుంటే తొందరగా దర్శనం చేసుకొని వచ్చేవచ్చా, ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుంటే కొంచెం లేట్ అవుతుందా దర్శనానికి అంటున్నారండి. అటువంటిది ఏమీ లేదండి. మీరు ఏ టికెట్ అయినా తీసుకోవచ్చు. దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దివ్య దర్శన టికెట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ఏమీ లేదండి. ఏ టికెట్ అయినా దర్శనానికి ఒకటే అయినప్పుడు ఏ టికెట్ అయితే ఏముందండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. సో నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు దివ్య దర్శన టోకెన్ అయినా, ఎస్ఎస్టీ టోకెన్ అయినా ఏదైనా తీసుకోండి. మీకు ఏ కాంప్లెక్స్ దగ్గరగా ఉంటుంది, అంటే మీరు వాహనాల ద్వారా వస్తున్నారు, సో శ్రీనివాసం లేదా విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర వెళ్ళి టికెట్స్ తీసుకోండి. లేదు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీకు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో అయితే ఎటువంటి టికెట్స్ అయితే ఇవ్వటం లేదండి. భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే మీరు టికెట్స్ తీసుకోవచ్చు. లేదు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్తున్నారు అంటే కనుక అక్కడైనా కూడా టికెట్ అనేది తీసుకోండి. ఏ టికెట్ అయినా కూడా ఒకటే అండి, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. పేరులో తేడా ఉంది అంతేకాని దర్శనానికి మాత్రం 2 టికెట్లు ఒకటే. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అండి, మెట్టు మార్గం మధ్యలో టికెట్స్ ఇస్తున్నారా, స్టార్టింగ్లో ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారు, అసలు టికెట్స్ ఇస్తున్నారా లేదని అడుగుతున్నారు. సో మనకి ప్రతిరోజు 6 గంటలకి శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో మనకి టికెట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి. అక్కడ మీరు టికెట్స్ అనేది తీసుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా కౌంటర్ అనేది ఓపెన్లోనే ఉంటుందండి. టికెట్లు కనుక అందుబాటులో ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఇస్తారు. బట్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అంటే ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. ఆధార్ కార్డ్ తీసుకువెళ్తే మంచిది. ఒరిజినల్ తీసుకువెళ్ళాలా, జిరాక్స్ తీసుకువెళ్ళాలని కూడా అడుగుతున్నారు. సో ఒరిజినల్ తీసుకువెళ్ళారు అంటే మంచిది. జిరాక్స్ అయినా పర్లేదు, బట్ ఒరిజినల్ కనుక మెయింటైన్ చేశారంటే మంచిది. శ్రీవారి భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా నాకు ఆగస్టులో దర్శనం బుక్ అయ్యిందండి. ఈ టైంలో శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనం చేసుకోవచ్చా చెప్పండి అనేసి ఒక భక్తుడైతే అడగటం జరిగిందండి. సో ఆగస్టు మంత్లో మీకు దర్శనం ఉంది అంటే మినిమం దర్శనం చేసుకోవడానికి 1 మంత్ అనేది గ్యాప్ ఉండాలండి. 30 రోజులు అనేది గ్యాప్ ఉండాలి. ఇప్పుడైతే ప్రస్తుతం మే నెల అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా జూన్, జూలై ఇంకా 2 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చండి. తర్వాత మేము తిరుపతికి ట్రైన్లో రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అవుతుంది. అప్పుడు వెళ్ళి లైన్లో జాయిన్ అయితే మాకు ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా అని అడుగుతున్నారండి. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ అనేది ఒక రకంగా భారీగానే ఉందని చెప్పుకోవాలండి. తొందరగా అయితే టికెట్స్ అనేటివి అయిపోతున్నాయి. 5 to 6 లోపల అయిపోతున్నాయి. మీరు క్యూ లైన్లో 5కి వెళ్ళి జాయిన్ అయ్యారంటే ఆ పాటికి టికెట్స్ అనేటివి కంప్లీట్ అయిపోవచ్చండి. ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను. సో మ్యాక్సిమం అంటే శ్రీవారి భక్తులు ప్రస్తుతం అయితే 2 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. సో 2 గంటల నుంచి వెయిట్ చేసే వారికే కొంతమందికి టికెట్స్ అనేటివి దొరకటం లేదు. ఇక 5 గంటలకి అంటే కనుక దొరకచ్చు, దొరకకపోవచ్చు అండి. ఖచ్చితంగా అయితే చెప్పలేను. సో మ్యాక్సిమం కొంచెం ముందుగా వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి అని అయితే చెప్పగలను. ఇక ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్న, జూన్ 8కి కాస్త జనం తక్కువగా ఉండొచ్చు అంటారా అనేసి అడుగుతున్నారండి.
ప్రస్తుతం అంటే ఒక వారం 10 రోజులుగా అయితే తిరుమలలో భక్తుల రద్దీ అనేది ఒకే రకంగా ఉంది. కాకపోతే లాస్ట్ ఒక 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేసామంటే ముందు రోజుల్లో కన్నా కూడా ఈ 2 రోజుల్లో కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలండి. సో జూన్ 8 కంటే కూడా మనకి భక్తుల రద్దీ పెరుగుతుందో తగ్గుతుందో అయితే చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసామంటే గనక భక్తుల రద్దీ ఒక రకంగా తగ్గింది, కొంత మేరకు తగ్గిందని అయితే చెప్పుకోవచ్చండి. సో అప్పటి లోపల అప్డేట్ అయితే వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. ఒకసారి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు. సో ఇవండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. సో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ రిప్లై ఇవ్వడానికి లెంతీగా ఉంది అంటే కనుక ఆ కామెంట్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే వీడియో కూడా